ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. అది నీకు పాపమగును. ద్వితీయోపదేశకాండము 23:21. బహుదేవత ఆరాధన, విగ్రహ పూజ, కుల వ్యవస్థ వంటి కొన్ని ముఖ్యమైన తేడాలను మినహాయిస్తే సనాతన హిందూ ధర్మానికి పాత నిబంధన ధర్మ విధులకు ఎంత పోలిక ఉన్నదో గమనించిన వారికి ఆశ్చర్యం వేస్తుంది. అవును, ఈ రెండు వ్యవస్థలు కూడా పుణ్యకార్యాల ద్వారా దేవుని మెప్పు పొందాలని చూసేవే. పుణ్యకార్యాల ద్వారా మోక్ష సాధన అసాధ్యమని మనుషులకు తెలిసి రావాలనే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని పాటించడంలో తలమునకలవుతూ ఉండేవారు అది అసాధ్యము, నిష్ప్రయోజనం అని గ్రహించి దైవకృప మీదనే ఆధారపడేంత వరకు ఎండమావుల వెంట పరిగెత్తడమే వారు చేయగలిగింది. ఆ కృప యేసుక్రీస్తులో వెల్లడి అయింది. మొక్కుబడులనేవి అటువంటి పాత నిబంధన సనాతన ధర్మంలోని విధులు. క్రొత్త నిబంధనలో 2 చోట్ల మాత్రం మొక్కుబడి అని అర్థాన్నిచ్చే గ్రీకు పదం ఉంది. ఈ 2 చోట్ల కూడా పాత నిబంధన ధర్మశాస్త్రానికి సంబంధించిన మొక్కుబడులు తీర్చే సందర్భమే ఉంది. అపోస్తల కార్యములు 18:18, 21:23. అంటే క్రొత్త నిబంధన విశ్వాసులకు మొక్కుబడులతో నిమిత్తం లేదనే కదా. పాత నిబంధనలో మొక్కుబడి అనేక రకాలు. ఏదో ఒక కర్మకాండ చేస్తానని చేసే మొక్కుబడులు. ఆదికాండం 28, 20, 22. పలానా పనులు మానుకుంటానని చేసేవి. కీర్తన 132, 2-5 వరకు. దేవుడు చూపే అనుగ్రహానికి ప్రతిగా ఇది చేస్తాను అని చెప్పేవి. సంఖ్యాకాండం 21, 1-30. దేవుని పట్ల తనకున్న తీవ్రమైన ఆసక్తిని, అంకిత భావాన్ని తెలిపేవి. కీర్తన 22, 25 మొదలైనవి. మొక్కుబడులు చేయడం పాపం కాదు, చేయకపోవడము పాపం కాదు. మొక్కుబడి చేశాక నెరవేర్చకపోవడం పాపం. ద్వితీయోపదేశకాండం 23, 21-23 వరకు. అది నీకు పాపమగును. అందుకని తొందరపడి మొక్కుకోకూడదు. సామెతలు 20:25. చేసిన మొక్కుబడులు చెల్లించడం గొప్ప ధన్యత. యోబు 22:27. మొక్కుకుని తీరా దాన్ని నెరవేర్చే సమయానికి నాసి రకం వాటిని అర్పించడం దేవుని శాపాన్ని తెచ్చిపెడుతుంది. మలాకి 1:14. దేవునికి చెంది ఉన్న వాటిని, దేవునికి హేయమైన వాటిని మొక్కుబళ్ళుగా ఒప్పుకోకూడదు. తొలిచూలు పిల్లలు, తొలిచూలు పశువులు దేవునివి. పాత నిబంధన కాలంలో దశమ భాగాలు దేవునివి. లేవి 27:26. ద్వితీయోపదేశకాండం 14:22. ప్రథమ సంతానం దేవునిదే అయినా ఆ శిశువును వెల ఇచ్చి విడిపించుకోవచ్చు గనుక హన్నా సమూయేలును దేవునికి మొక్కుబడి చేయడం సబబే. అయితే కొందరు తమ ద్రోహపు పన్నాగాలను నెరవేర్చుకునేందుకు కపటంగా మొక్కుబళ్ళు చేస్తారు. సమూయేలు 2వ గ్రంథము 15:7. క్రొత్త నిబంధన కాలంలో కోర్బాను అనబడిన కపటపు మొక్కుబడిని క్రీస్తు ఖండించాడు. మార్క్ 7:11. నేడు విశ్వాసులు మొక్కుబడులు చేస్తారా, చేయవచ్చా అనే ప్రశ్న ఉంది. క్రొత్త నిబంధన ఈ విషయంలో మౌనంగా ఉన్నట్టు అనిపిస్తున్నది. విశ్వాసులు ఏది చేసినా ప్రభుపై గల ప్రేమ మూలానే చేస్తారు. వారి జీవితాలు, శరీరాలే దేవునికి సజీవ యాగాలు. ప్రభువే ఆత్మరూపిగా వారితో ఉండి సత్కార్యాలు చేయిస్తాడు. వారు వాటిని చేసేది కూడా ఆయన శక్తి వల్లనే. అలాంటప్పుడు ప్రత్యేకంగా ఇది చేస్తాను అని మొక్కుకునేదేముంటుంది?